మతాచారాలు, సాంప్రదాయాలు, చట్టం గుర్తించిన రీతిలో స్త్రీ పురుషులు ఒకరిపై మరొకరు లైంగిక హక్కులను కలిగి ఉండే వ్యవస్థే వివాహం అని నిర్వచించిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? వెస్టర్ మార్క్. మతాచారాలు, సాంప్రదాయాలు, చట్టం గుర్తించిన రీతిలో స్త్రీ పురుషులు ఒకరిపై మరొకరు లైంగిక హక్కులను కలిగి ఉండే వ్యవస్థే వివాహం అని నిర్వచించిన సామాజిక శాస్త్రవేత్త వెస్టర్ మార్క్. ఒకే చోట నివసిస్తూ పరస్పర ఆర్థిక సహకారం కలిగి ఉన్న వ్యక్తులు వెస్టి కుటుంబముగా ఏర్పడటానికి దోహదపడే విశ్వవ్యాప్త సంస్థే వివాహం అని పేర్కొన్నదెవరు? ముర్డాక్. ఒకే చోట నివసిస్తూ పరస్పర ఆర్థిక సహకారం కలిగి ఉన్న వ్యక్తులు వెస్టి కుటుంబంగా ఏర్పడడానికి దోహదపడే విశ్వవ్యాప్త సంస్థే వివాహం అని పేర్కొన్నది ముర్డాక్. స్త్రీ పురుషుల సంయోగం ద్వారా కలిగిన సంతానాన్ని చట్టబద్ధ సంతానంగా చేసేదే వివాహ వ్యవస్థ అని నిర్వచించినది ఎవరు? సెల్లింగ్మ్యాన్. స్త్రీ పురుషుల సంయోగం ద్వారా కలిగిన సంతానాన్ని చట్టబద్ధ సంతానముగా చేసేదే వివాహ వ్యవస్థ అని నిర్వచించినది ఎవరు? సెల్లింగ్మ్యాన్. వివాహం ఒక స్త్రీకి సమాజంచే గుర్తించబడిన భర్తను, ఆమె పిల్లలకు సమాజంచే గుర్తించబడిన తండ్రిని ఇస్తుంది అని తెలిపిన శాస్త్రవేత్త మలెనోవ్స్కీ. వివాహం ఒక స్త్రీకి సమాజంచే గుర్తించబడిన భర్తను, ఆమె పిల్లలకు సమాజంచే గుర్తించబడిన తండ్రిని ఇస్తుంది అని తెలిపిన శాస్త్రవేత్త మలెనోవ్స్కీ. ముజుందార్ మరియు మదన్ల ప్రకారం కింద పేర్కొన్న వాటిలో దేని ద్వారా సమాజం ఆమోదం పొందితే దానిని వివాహమని చెప్పవచ్చు? మత క్రతువు ద్వారా, పౌర చట్టం రూపొందించిన ఇతర పద్ధతుల ద్వారా. ముజుందార్ అండ్ మదన్ల ప్రకారం కింద పేర్కొన్న వాటిలో దేని ద్వారా సమాజం ఆమోదం పొందితే దీనిని వివాహమని చెప్పవచ్చు అంటే మత క్రతువు ద్వారా ఆమోదం పొందాలి, పౌర చట్టం రూపొందించిన ఇతర పద్ధతుల ద్వారా ఆమోదం పొందిన వాటిని వివాహం అని చెప్పవచ్చని మజుందార్, మదన్లు పేర్కొన్నారు. ఎవరి అభిప్రాయం ప్రకారం మానవుని యొక్క లైంగిక జీవనాన్ని క్రమబద్ధం మరియు నియమితం చేసేందుకు మానవ సమాజం ఏర్పరచుకున్న ప్రాథమిక సంస్థ వివాహం? గిల్లిన్ ప్రకారము మానవుని యొక్క లైంగిక జీవనాన్ని క్రమబద్ధం మరియు నియమితం చేసుకునేందుకు మానవ సమాజం ఏర్పరచుకున్న ప్రాథమిక సంస్థ ఏది? వివాహం ద్వారా లైంగిక జీవనాన్ని క్రమబద్ధం మరియు నియమితం చేసుకుంటారు. వివాహమునకు విశ్వవ్యాప్తంగా గుర్తించబడిన ఒకే నిర్వచనం సాధ్యం కాదు అని స్పష్టం చేసిన మానవ శాస్త్రవేత్త ఎవరు? ఎడ్మండ్ లీచ్. వివాహమునకు విశ్వవ్యాప్తంగా గుర్తించబడిన ఒకే నిర్వచనం సాధ్యం కాదు అని స్పష్టం చేసిన మానవ శాస్త్రవేత్త ఎవరు? ఎడ్మండ్ లీచ్. ఎడ్మండ్ లీచ్ తెలిపిన వివాహ లక్షణాలలో లేని అంశాన్ని గుర్తించండి. చట్టబద్ధమైన తల్లిని, తండ్రిని పిల్లలకు ఇస్తుంది. వివాహం వల్ల ఎడ్మండ్ లీచ్ తెలిపిన వివాహ లక్షణాల్లో లేని అంశాలు అంటే ఉన్న అంశాలు ఏంటి? వివాహం వలన చట్టబద్ధమైన తల్లిని మరియు తండ్రిని పిల్లలకు ఇస్తుంది, దంపతుల మధ్య లైంగిక హక్కులను కలిగిస్తుంది, దంపతుల మధ్య శ్రమ విభజనను కలిగిస్తుంది. ఈ మూడు ఎడ్మండ్ లీచ్ వివాహ లక్షణాలలో ఉన్నాయి. కానీ వ్యక్తులకు సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది అనేది లేదు. సో ఆన్సర్ ఈజ్ డి. వివాహం ఆవిర్భవించుటకు ప్రధానంగా ఎన్ని అంశాలు దోహదపడినవి? 3. వివాహం ఆవిర్భవించుటకు ప్రధానంగా ఎన్ని అంశాలు దోహదపడినవి? 3. అంతర్జాతీయ వివాహ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 2వ ఆదివారము. అంతర్జాతీయ వివాహ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 2వ ఆదివారం. ముల్లర్ అనునతడు వివాహం నందుగల అంతర్లీనంగా ఇమిడి ఉన్న ఎన్ని సూత్రాలను తెలిపాడు? 3. ముల్లర్ అనునతడు వివాహం నందుగల అంతర్లీనంగా ఇమిడి ఉన్న ఎన్ని సూత్రాలు తెలిపాడు? 3.
క్రింది వాటిలో ముల్లర్ తెలిపిన 3 సూత్రాలలో లేనిది ఏది? 1. ప్రేమించుకోవడం ఉంది, సంతానం పొందడం ఉంది, ఆర్థిక సంపదలు. ఈ 3 ముల్లర్ తెలిపిన 3 ప్రధాన సూత్రాలు. రాజకీయ అధికారం అనేది ముల్లరు తెలిపిన 3 సూత్రాలలో లేదు. మోర్గాన్ ప్రకారం మానవ సమాజంలో వివాహ వ్యవస్థ పరిణామ క్రమంలో చివరిగా సంతరించుకున్న రూపం ఏది? ఏక వివాహం. మోర్గాన్ ప్రకారం మానవ సమాజంలో వివాహ వ్యవస్థ పరిణామ క్రమంలో చివరిగా సంతరించుకున్న రూపం ఏది? ఏక వివాహం. మోర్గాన్ ప్రకారం వివాహ వ్యవస్థ పరిణామ క్రమంలోని దశలు సరైన వరుస క్రమం ఏది? మోర్గాన్ ప్రకారం వివాహ వ్యవస్థ ఏ విధంగా పరిణామం చెందింది? ఫస్ట్ స్వైరితం ఉనింది, తర్వాత సామూహిక వివాహం, తర్వాత బహు వివాహం, తర్వాత లాస్ట్ ఏక వివాహం. ప్రస్తుత సమాజంలోని వివాహ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా లేదా అదనంగా కనిపిస్తున్న పెద్ద ధోరణి ఏది? సహజీవనం. ప్రస్తుత సమాజంలో వివాహ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా లేదా అదనంగా కనిపిస్తున్న పెద్ద ధోరణి ఏది? సహజీవనం. ప్రతి సమాజం నందు వివాహ వ్యవస్థ ఉంటుంది అనే భావనను వివాహం యొక్క ఏ లక్షణం పేర్కొనవచ్చు? వివాహం విశ్వవ్యాప్తమైనది. ప్రతి సమాజం నందు వివాహ వ్యవస్థ ఉంటుంది అనే భావనను వివాహం యొక్క ఏ లక్షణంగా పేర్కొనవచ్చు? వివాహం విశ్వవ్యాప్తమైనది. సమలింగ వ్యక్తుల మధ్య జరుగుతున్న వివాహాలను ఏమంటారు? హోమోసెక్సువల్ వివాహాలు లేదా సమలింగ వివాహాలు. ఆధునిక యుగంలో వివాహ బంధాలు శాశ్వతమైనవిగా ఉన్నప్పటికీ ఏ కారణాల వల్ల కొన్ని సందర్భాలలో వీటిని శాశ్వతమైనవి అని చెప్పలేము. వైయక్తికత పెరగడం, పెడధోరణులు పెరగడం, విడాకులు తీసుకోవడానికి అవకాశం రావడం, వీటన్నిటి వల్ల వివాహం శాశ్వతమైనది అయినప్పటికీ మనము శాశ్వతమైనది అని చెప్పలేము. అంటే దేనివల్ల? వైయక్తికత పెరగడం, పెడధోరణులు పెరగడం, విడాకులు తీసుకోవడానికి అవకాశం రావడం. చట్టబద్ధమైన వివాహ వయస్సు లేనప్పుడు ఆ వివాహం ఏ విధంగా పరిగణించబడుతుంది? నేరముగా. చట్టబద్ధమైన వివాహ వయస్సు లేనప్పుడు ఆ వివాహం ఏ విధంగా పరిగణించబడుతుంది? నేరముగా. కుటుంబం మరియు సమాజం యొక్క అంగీకారం లేకపోయినప్పటికీ చట్టాల ప్రకారం వేటిని వివాహాలుగా గుర్తిస్తున్నారు? కుటుంబము మరియు సమాజం యొక్క అంగీకారం లేకపోయినా చట్ట ప్రకారం వీటిని వివాహాలుగా గుర్తిస్తున్నారు. అవేంటివి? కులాంతర మరియు మతాంతర వివాహాలు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత స్త్రీ పురుషులకు పరస్పర బాధ్యతలు వేటి ద్వారా లభిస్తాయి? సమాజపరంగా, సాంప్రదాయంలో భాగంగా, వివాహ చట్టాల ప్రకారము. వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత స్త్రీ పురుషులకు పరస్పర బాధ్యతలు వేటి ద్వారా లభిస్తాయి? సమాజపరంగా, సాంప్రదాయంలో భాగంగా, వివాహ చట్టాల ప్రకారం. ప్రతి వివాహం వేటిని కలిగి ఉంటుంది? సామాజిక మరియు చట్టపరమైన నియమావళి. ప్రతి వివాహం వేటిని కలిగి ఉంటుంది? సామాజిక మరియు చట్టపర నియమావళి. భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు మరియు సంతానం పట్ల దంపతులకు గల బాధ్యతలను ఏది తెలియచేస్తుంది? వివాహం. భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు మరియు సంతానం పట్ల దంపతులకు గల బాధ్యతలను ఏది తెలియజేస్తుంది? వివాహం. మానవుల లైంగిక, ఆర్థిక, మానసిక అవసరాలు సరైన పద్ధతిలో సమకూర్చుకునే విధంగా వేటి పరిధిలో ఉంటుంది? వివాహ బాధ్యతల పరిధి. మానవుల లైంగిక, ఆర్థిక, మానసిక అవసరాలను సరైన పద్ధతిలో సమకూర్చుకునే విధంగా వేటి పరిధిలో ఉంటుంది? వివాహ బాధ్యతల పరిధి. వివాహం అనేది మానవుల యొక్క ఏ అవసరాలను క్రమ పద్ధతిలో తీర్చుకునేందుకు ఏర్పడిన ఒక ప్రాథమిక సామాజిక సంస్థ.
జైవిక, ఆర్థిక, సామాజిక మరియు మతపరమైన, ఉద్వేగపరమైన, వాత్సల్యపరమైన అవసరాలు. వివాహం అనేది మానవుల యొక్క ఏ అవసరాలను క్రమ పద్ధతిలో తీర్చుకునేదానికి ఏర్పడిన ఒక ప్రాథమిక సామాజిక సంస్థ. అంటే ఏ ఏ అవసరాలు? జైవిక, ఆర్థిక, సామాజిక, మతపరమైన, ఉద్వేగపరమైన, వాత్సల్యపరమైన అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పడిన ఒక ప్రాథమిక సామాజిక సంస్థ వివాహం. కుటుంబ సభ్యుల మధ్య ఆర్థికపరమైన సహకారం మరియు శ్రమ విభజనకు ఏది తోడ్పడుతుంది? వివాహం. వివాహ సంబంధాలు క్రమబద్ధీకరించడం వల్ల సమాజంలో ఏమి ఏర్పడుతుంది? సామాజిక దృఢత్వం. వివాహ సంబంధాలు క్రమబద్ధీకరించడం వలన సమాజంలో సామాజిక దృఢత్వం ఏర్పడుతుంది. వివాహం ద్వారా లభించే ప్రాథమిక అవసరాలు కానివి ఏవి? అంటే వివాహం ద్వారా ప్రాథమిక అవసరాలు లభించేది. వివాహం చేసుకోవడం వల్ల ప్రాథమిక అవసరాలు ఏం లభిస్తాయి? పోషణ మరియు ఆహారం, నివాసం, అనురాగం మరియు ఆప్యాయత. ఈ రెండు వివాహం ద్వారా లభిస్తాయి. కానీ రాజకీయ పదవులు మరియు అధికారాలు అనేటివి వివాహ ద్వారా ప్రాథమిక అవసరాలు ఇవి కావు. లైంగిక అవసరాలు అనేటివి ప్రాథమిక అవసరాలు, ఇవి వివాహం ద్వారా లభిస్తాయి. కూన్స్ అభిప్రాయం ప్రకారం మనిషి యొక్క జీవితాన్ని ఎన్ని ప్రధాన దశలుగా విభజించవచ్చు? 2. కూన్స్ విభజించిన మనిషి జీవితంలో 2 ప్రధాన దశలలో మొదటి దశ ఏది? వివాహమునకు మునుపటి జీవితం. రెండోది వచ్చేసి వివాహం తర్వాత జీవితం. వివాహమునకు మునుపటి జీవితం, వివాహమునకు తర్వాత జీవితం అని 2 విధాలుగా ఎవరు విభజించారు? కూన్స్. పోపిన్ అనునతడు వివాహం నందు ఎన్ని మూలకాలు ఉంటాయని తెలిపాడు? 5. పోపిన్ అనునతడు వివాహం నందు ఎన్ని మూలకాలు ఉంటాయని తెలిపాడు? 5. పోపిన్ తెలిపిన వివాహ మూలకాలలో శ్రమ విభజన ఎన్నో మూలకంగా పేర్కొన్నారు? 2వ మూలకం. ముజుందార్ తెలిపిన వివాహ లక్ష్యాలలో లేని అంశాన్ని గుర్తించండి. లైంగిక తృప్తి, వారసత్వ కొనసాగింపులు, సంస్కృతి ప్రసరణ అనేటివి వివాహ లక్ష్యాలలో అంశాలు. సన్యాస జీవనం అనేది వివాహ లక్ష్యాలలో అంశం కాదు అని ముజుందార్ తెలిపినారు. ముజుందార్ ప్రకారం సంతానం యొక్క సంరక్షణ అనేది వివాహం యొక్క ఎన్నో లక్ష్యం? 2వ లక్ష్యం. వివాహ వ్యవస్థ వివిధ దశలను దాటి ప్రస్తుత రూపాన్ని సంతరించుకుందని తెలిపిన పరిణామవాది ఎవరు? మోర్గాన్. వివాహ వ్యవస్థ వివిధ దశలను దాటి ప్రస్తుత రూపాన్ని సంతరించుకుందని తెలిపిన పరిణామవాది ఎవరు? మోర్గాన్. మోర్గాన్ ప్రకారం వివాహ పరిణామ క్రమంలో మొదటి దశ ఏది? స్వైరితం. సామాజిక నిబంధనలు లేకుండా విచ్చలవిడి లైంగిక సంబంధాలు కలిగి ఉండి కుటుంబ లేదా బంధుత్వ వ్యవస్థ లేని వివాహ పరిణామ దశ ఏది? స్వైరిత దశ. వ్యక్తుల మధ్య కాకుండా సమూహాల మధ్య వివాహాలు జరిగి ఉమ్మడి భర్తలు మరియు ఉమ్మడి భార్యలు ఉండే వ్యవస్థ ఏ దశలో గోచరించింది? 2వ దశ. ఒకరి కంటే ఎక్కువ మంది జీవిత భాగస్వాములను కలిగి ఉండే వివాహాన్ని ఏమంటారు? బహు వివాహం. ఒకే ఒక జీవిత భాగస్వామిని కలిగి ఉండే వివాహ పద్ధతిని మోర్గాన్ ఏ దశగా పేర్కొన్నారు? ప్రస్తుత దశ, ఏక వివాహం. ప్రపంచవ్యాప్తంగా వివాహాలు 3 రూపాల్లో ఉంటాయని తొలిసారిగా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? మలినోవ్స్కీ. మలినోవ్స్కీ తెలిపిన 3 వివాహ రూపాలలో లేని అంశాన్ని గుర్తించండి. 1. ఏక వివాహం, బహుభార్యత్వం, బహుభర్తృత్వం. ఈ 3 మలినోవ్స్కీ తెలిపిన 3 వివాహ రూపాలు. లేనిది స్వైరితం. ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉండే వివాహాలను ఏమని పిలుస్తారు?
మోనోగమి. ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉండే వివాహాన్ని ఏమని పిలుస్తారు? మోనోగమి. ఒకసారి వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకున్నా కానీ లేదా జీవిత భాగస్వామి మరణించిన తర్వాత వివాహం చేసుకున్నట్లయితే దానిని ఏమంటారు? ఏకకాల వివాహం, నాన్ సీరియల్ మోనోగమి. ఏక వివాహాన్ని కింద పేర్కొన్న ఏ పేరుతో కూడా పిలుస్తారు? దంపతి వివాహం. ఏక వివాహాన్ని దంపతి వివాహం అని కూడా అంటారు. ఏక వివాహం అన్ని వివాహాల కంటే పురాతనమైనది అని పేర్కొన్న సామాజిక శాస్త్రవేత్త ఎవరు? వెస్టర్ మార్క్. క్రింది వానిలో ఏక వివాహం యొక్క ఉపయోగం కానిది ఏది అంటే ఏక వివాహం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? స్త్రీకి పురుషుడికి సమాన హోదా లభిస్తుంది. సంతానం యొక్క మూర్తిమత్వం సరైన దశలో అభివృద్ధి చెందుతుంది. సంతానం యొక్క మూర్తిమత్వం సరైన దిశలో అభివృద్ధి చెందుతుంది. కుటుంబం సుస్థిరంగా ఉంటుంది. కుటుంబంలో సమాజంలో లింగ నిష్పత్తి తీవ్రంగా దెబ్బతింటుంది అనేది లేదు. ఏక వివాహం వలన ఉపయోగాలలో లేదు. ఏకకాలంలో ఒకరికంటే ఎక్కువ మంది జీవిత భాగస్వాములను కలిగి ఉండే విధానాన్ని ఏమంటారు? బహువివాహం, పాలిగమి. బహువివాహం ప్రధానంగా ఎన్ని రూపాల్లో కనపడుతుంది? 3 రూపాలలో. బహువివాహం ప్రధానంగా ఎన్ని రూపాలలో కనపడుతుంది అంటే 3. ఒక పురుషుడు ఏకకాలంలో ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండే వివాహ రూపాన్ని ఏమంటారు? బహుభార్యత్వం, పాలిగైని. ఒక వ్యక్తి యొక్క భార్యలు సొంత అక్కా చెల్లెళ్ళు అయినట్లయితే ఆ వివాహ రూపాన్ని ఏమంటారు? భగిని బహుభార్యత్వం, సరోరల్ పాలిగైని. ఒక వ్యక్తి యొక్క భార్యలు సొంత అక్కా చెల్లెలు కానప్పుడు ఆ వివాహ రూపాన్ని ఏమని అంటారు? అభగని బహుభార్యత్వం, నాన్ సరోరల్ పాలిగైని. క్రింది వాటిలో అభగని బహుభార్యత్వానికి సరైన ఉదాహరణ తెగలు ఏవి? నాగాలు, బైగాలు, ఉరలీలు. ఏ వ్యవస్థలో బహుభార్యత్వం సర్వసాధారణంగా ఉంటుందని ప్యాసేజ్ మొదటి లైన్లో పేర్కొన్నారు? భూస్వామ్య వ్యవస్థ, రాచరిక వ్యవస్థ. భూస్వామ్య వ్యవస్థ, రాచరిక వ్యవస్థలో బహుభార్యత్వం సర్వసాధారణంగా ఉంటుంది. ఎవరు తెలిపినారు? ప్యాసేజ్. కింది వాటిలో బహుభార్యత్వం వలన కుటుంబంలో కలిగే నష్టం కానిది ఏది అంటే బహుభార్యత్వం కలిగి ఉండటం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయి. అవి ఏంటివి? ఆప్యాయత, అనురాగాల స్థానంలో గొడవలు ఉంటాయి. నెక్స్ట్, కుటుంబంలో స్త్రీకి అధమ స్థానం లభిస్తుంది. ఆర్థిక పెనుభారం పెరుగుతుంది. ఇవన్నీ బహుభార్యత్వం వలన కలిగే నష్టాలు. కానిది ఏది అంటే కుటుంబంలో వృద్ధుల సంరక్షణ అద్భుతంగా ఉంటుంది అనేది కాదు. ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? బహుభర్తృత్వం, పాలియాండ్రీ. బహుభర్తృత్వం ప్రధానంగా ఎన్ని రూపాల్లో ఉంటుంది? 2 రూపాలలో. ఒక స్త్రీ ఒకే కుటుంబానికి చెందిన సోదరులని భర్తలుగా కలిగి ఉంటే దానిని ఏమంటారు? సోదర బహుభర్తృత్వం, ఫ్రాటర్నల్ పాలియాండ్రీ. కింది ఏ తెగలలో సోదర బహుభర్తృత్వం కనబడుతుంది? నీలగిరి తోడాలు, హిమాలయ కాశీలలో ఎక్కువగా సోదర బహుభర్తృత్వం కనబడుతుంది. నీలగిరి తోడాల్లో ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయే సంతానానికి సామాజిక తండ్రిని నిర్ణయించడానికి నిర్వహించే ఉత్సవం ఏది? ధనుర్బనోత్సవం. తోడాల తెగలలో ధనుర్బనోత్సవాన్ని స్త్రీ గర్భవతిగా ఉన్న ఎన్నో నెలలలో నిర్వహిస్తారు? 7వ నెల. వివాహం నందు స్త్రీ యొక్క భర్తలు సొంత సోదరులు కానట్లయితే ఆ వివాహాన్ని ఏమంటారు? అసోదర బహుభర్తృత్వం, నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రియా.
సోదర బహుభర్తృత్వం నందు వైఫ్ షేరింగ్ కనపడితే, అసోదర బహుభర్తృత్వం నందు ఏమి కనపడుతుంది? వైఫ్ లెండింగ్. పేదరికంతో రాజీపడి మగవాళ్ళు చేసుకునే పెళ్లి ఈ కింద పేర్కొన్న దేనికి గల కారణాలుగా వివరించారు? బహుభర్తృత్వం. కన్యాశుల్కం, ఓలి అనే సాంప్రదాయాలను చెల్లించే ఆర్థిక స్థాయి వరుడికి లేకపోవడం దేనికి దారితీస్తుంది? బహుభర్తృత్వం. బహుభర్తృత్వం వలన జైవికపరమైన తండ్రి అనే స్థానంలో ఏ భావన వస్తుంది? సామాజిక తండ్రి. కొన్ని తెగల యందు సొంతంగా కుటుంబాన్ని కలిగి ఉంటూనే మరోపక్క ఉమ్మడి భార్యలు మరియు ఉమ్మడి భర్తలు కలిగి ఉండే వివాహ పద్ధతిని ఏమంటారు? బహుభార్య భర్తృత్వం. సమాజంలో ఒక వివాహాన్ని అంగీకరించాలి అంటే అది వేటిని పొంది ఉండాలి? సమాజ అంగీకారం లేదా చట్టబద్ధమైన అంగీకారం. సమాజంలో ఒక వివాహాన్ని అంగీకరించాలంటే సమాజ అంగీకారం లేదా చట్టబద్ధమైన అంగీకారం. కింది వాటిలో వివాహ నియమాలలో లేని రూపం ఏది? వివాహ నియమాలు 3. అవేంటివి? నిషిద్ధ నియమాలు, సాంప్రదాయ విహిత నియమాలు, అధిగణన నియమాలు. ఈ 3 వచ్చేసి వివాహ నియమాలు. లేనిది రాజకీయ నియమాలు. రక్త బంధువులుగా గుర్తించబడిన వ్యక్తుల మధ్య లైంగిక సంబంధాలు మరియు వివాహాన్ని నిషేధించే నియమాన్ని ఏమంటారు? నిషిద్ధ నియమం లేదా అగమ్య గమనం నిషేధం. మొదటి వివాహ నియమైన నిషిద్ధ నియమం ప్రధానంగా దేనిని తెలియజేస్తుంది? ఎవరెవరిని వివాహం చేసుకోకూడదో తెలుపుతుంది. నిషిద్ధ నియమం ప్రధానంగా ఏం తెలుపుతుంది? ఎవరెవరిని వివాహం చేసుకోకూడదో తెలుపుతుంది. కింది వాటిలో అధిగణన నియమాలు కిందకు వచ్చే ప్రధాన ఉపవిభాగం ఏది? పితృయ సంతతి వివాహ నియమాలు. మేనరిక వివాహ నియమాన్ని తిరిగి ఏ 2 రకాలుగా విభజించారు? సౌష్ఠవ ద్విపార్శ్వ మేనరిక వివాహ నియమం మరియు అసౌష్ఠవ మేనరిక వివాహ నియమం. సౌష్ఠవ ద్విపార్శ్వ మేనరిక వివాహ నియమం మరియు అసౌష్ఠవ మేనరిక వివాహ నియమం. అసౌష్ఠవ మేనరిక వివాహ నియమం కిందికి వచ్చే 2 ఉపరకాలు ఏవి? మాతృపార్శ్వ మేనరికం, పితృపార్శ్వ మేనరికం. దేవర న్యాయ నియమం ఏ నియమాల పరిధిలోకి వస్తుంది? అధిగణన నియమాలు. దేవర న్యాయ నియమం కింద ఇవ్వబడిన 2 రకాలు ఏవి? కనిష్ట దేవర న్యాయ నియమం, జ్యేష్ఠ దేవర న్యాయ నియమం. సమాజం మీద భయం వల్ల కుటుంబ సభ్యుల మధ్య లైంగిక ఆకర్షణలు అణచబడతాయి అని తన మానసిక విశ్లేషణ సిద్ధాంతంలో తెలిపిన శాస్త్రవేత్తలు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. సమాజం మీద భయం వల్ల కుటుంబ సభ్యుల మధ్య లైంగిక ఆకర్షణలు అణచబడతాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. కుటుంబ సభ్యుల మధ్య లైంగిక సంబంధాల వల్ల కుటుంబం విచ్ఛిన్నమవుతుందని, అందువల్లనే అగమ్య గమన నిషేధ నియమాన్ని పాటిస్తారని తన కుటుంబ చీలిక సిద్ధాంతంలో పేర్కొన్నది ఎవరు? మలినోవ్స్కీ. దగ్గరి బంధువుల మధ్య సంతానం జన్యుపరంగా బలహీనంగా ఉంటుందని, కావున అగమ్య గమన నిషేధాన్ని పాటిస్తారని అబెరెల్ తన ఏ సిద్ధాంతంలో తెలిపారు? స్వరాసిత్వ ప్రజనన సిద్ధాంతం. దగ్గరి బంధువుల మధ్య సంతానం జన్యుపరంగా బలహీనంగా ఉంటుందని, కావున అగమ్య గమన నిషేధాన్ని పాటిస్తారు అని అబెరెల్ తన ఏ సిద్ధాంతంలో తెలిపారంటే స్వరాసిత్వ ప్రజనన సిద్ధాంతం. కుటుంబ సభ్యుల మధ్య లైంగిక పోటీ సహకారానికి ఆటంకంగా ఉంటుందని అగమ్య గమన నిషేధాన్ని పాటిస్తారు.
అని టైలర్ తన ఏ సిద్ధాంతంలో పేర్కొన్నారు? సహకార సిద్ధాంతం. సహకార సిద్ధాంతంలో కుటుంబ సభ్యుల మధ్య లైంగిక పోటీ సహకారానికి ఆటంకంగా ఉంటుందని అగమ్యగమన నిషేధాన్ని పాటిస్తారు. రెండవ వివాహ నియమంగా పిలువబడే వారిని వివాహం చేసుకోవచ్చా మరియు ఎవరిని చేసుకోకూడదో కూడా తెలిపే నియమాలను ఏమంటారు? సాంప్రదాయ వివాహిత నియమాలు. సాంప్రదాయ వివాహిత నియమాలలో గల 2 ఉపనియమాలు ఏవి? సాంప్రదాయ వివాహిత నియమాలలో గల 2 ఉపనియమాలు ఏవి? అంతర్వివాహం, బహిర్వివాహం. జీవిత భాగస్వామిని అన్య సమూహాల నుండి కాకుండా సొంత సమూహాల నుండి స్వీకరించాలని తెలిపే నియమాన్ని ఏమంటారు? ఎండోగమి, అంతర్వివాహం. హిందూ సమాజంలో కనబడే కుల అంతర్వివాహ నియమం ప్రకారం ఒక వ్యక్తి ఎవరిని వివాహం చేసుకోవాలి? తన కులం వాళ్ళనే. హిందూ సమాజంలో కనబడే కుల అంతర్వివాహం నియమం ప్రకారం ఒక వ్యక్తి ఎవరిని వివాహం చేసుకోవాలి? తన కులం వాళ్ళనే. యాదవ ఉపకులాలు అనేది కింద పేర్కొన్న ఏ అంతర్వివాహ రూపానికి సరైన ఉదాహరణ? ఉపకుల అంతర్వివాహం. తమ తెగ వాళ్ళనే వివాహం చేసుకోవాలి అనే నియమాన్ని ఏమని పిలుస్తారు? ట్రైబ్ ఎండోగమి. కింది వాటిలో అంతర్వివాహాన్ని పాటించుటకు గల కారణం కానిది ఏది? అంతర్వివాహాన్ని పాటించుటకు కారణం ఏంటి? వివిధ సమూహాల మధ్య సంస్కృతి వైరుధ్యాలు ఉండటం, మతపరమైన మరియు కులపరమైన విభజనలు ఉండటం, భాషాపరమైన వైవిధ్యాలు ఉండటం వలన అంతర్వివాహాన్ని పాటిస్తారు. సమాజంలో జనాభా రేటు తీవ్రంగా తగ్గడం అనేది కాదు. కొత్తవారి పట్ల సహజంగా ఉండే అపోహలు సమాజంలో ఏ నియమాన్ని పాటించడానికి ఒక కారణం అవుతాయి? అంతర్వివాహం. కొత్తవారి పట్ల సహజంగా ఉండే అపోహలు సమాజంలో ఏ నియమాన్ని పాటించడానికి ఒక కారణం అవుతాయంటే అంతర్వివాహం. కింది వాటిలో అంతర్వివాహం వలన కలిగే ఉపయోగాలలో లేని అంశాలను గుర్తించండి. అంతర్వివాహం వలన ఉండే ఉపయోగాలు ఏంటివి? సమూహ ఐక్యత పెరగటం, కుల జాతి స్వచ్ఛత కాపాడుతుంది, కులాలకు సంబంధించి వృత్తి రహస్యాలు కాపాడతాయి. అంతర్వివాహంలో కలిగే ఉపయోగాలలో లేనిది ఏంది? సమాజం అంతా ఒకే సమూహంగా కలిసిపోతుంది అనేది లేదు. సమాజం విడిపోతుంది మరియు కుల వ్యవస్థ దృఢమవుతుంది అనేది అంతర్వివాహం వల్ల కలిగే ఏ రకమైన ప్రభావం? నష్టం. సమాజం విడిపోతుంది మరియు కుల వ్యవస్థ దృఢమవుతుంది అనేది అంతర్వివాహం వలన కలిగే ఏ రకమైన ప్రభావము? నష్టం. బి ఆన్సర్. అంతర్వివాహం వలన కలుగు నష్టాలలో ప్రధానంగా జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశాలు ఎక్కడి వరకే పరిమితమవుతాయి? తన సమూహం వరకే. సి ఆన్సర్. తన సమూహం వరకే. అంతర్వివాహం వలన కలుగు నష్టాలలో ప్రధానంగా జీవిత స్వామిని ఎంచుకునే అవకాశాలు ఎక్కడి వరకు పరిమితమవుతాయి? తన సమూహం వరకే. ఒక వ్యక్తి తన బంధువర్గ సమూహం నుండి కాకుండా తన సమూహేతర ఇతర బంధువర్గాల సమూహం నుండి వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? బహిర్వివాహం, ఎక్సోగమి. ఒక వ్యక్తి తన బంధువర్గ సమూహం నుండి కాకుండా తన సమూహేతర ఇతర బంధువర్గాల సమూహం నుండి వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? బహిర్వివాహం. బ్రాహ్మణులలో కనపడే బహిర్వివాహ రూపం ఏది? ప్రవర బహిర్వివాహం. బ్రాహ్మణులలో కనబడే బహిర్వివాహం ఏది? ప్రవర బహిర్వివాహం. నాగాలు, గారోలు, ముండాలు తెగలలో కింది ఏ బహిర్వివాహ రూపం ప్రధానంగా కనిపిస్తుంది? గ్రామ బహిర్వివాహం. బహిర్వివాహాన్ని పాటించుటకు గల ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ బి. ఒకే గోత్రికులు మరియు ఒకే వంశీకుల మధ్య వివాహాలు ఉండకూడదని. బహిర్వివాహంని పాటించుటకు గల ప్రధాన కారణం ఏమిటి? ఒకే గోత్రికులు మరియు ఒకే వంశీకుల మధ్య వివాహాలు ఉండకూడదని. ఒక వ్యక్తికి ఎవరిని వివాహం చేసుకోవడానికి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయో తెలిపే నియమాన్ని ఏమంటారు?
అధిగణన నియమాలు. ఒక వ్యక్తి ఎవరిని వివాహం చేసుకోవడానికి ప్రత్యేక హక్కులుంటాయో తెలిపే నియమాన్ని ఏమంటారు? అధిగణన నియమాలు. ఒక తరం వారి సంతానం మధ్య జరిగే వివాహాలను ఏమంటారు? పితృయ సంతతి వివాహం. ఒక తరం వారి సంతానం మధ్య జరిగే వివాహాలను ఏమంటారు? పితృయ సంతతి వివాహం. అన్నదమ్ముల సంతానం లేదా అక్కా చెల్లెల సంతానం మధ్య జరిగే సమాంతర పితృయ వివాహాలకు సరైన ఉదాహరణ ఏది? అరబ్బులు. అన్నదమ్ముల సంతానం, అక్కా చెల్లెల సంతానం మధ్య జరిగే సమాంతర పితృల వివాహాలకు ఉదాహరణ అరబ్బులు. సోదర మరియు సోదరీమణుల మధ్య జరిగే సంతానం మధ్య జరిగే వివాహాలను ఏమంటారు? మేనరిక వివాహాలు. మేనరిక వివాహాలు ప్రధానంగా ఎన్ని రూపాల్లో ఉంటాయి? 2 రూపాలలో. మేనరిక వివాహ రూపాల్లో ఒకటైన ఏకపార్శ్వ మేనరికం తిరిగి ఎన్ని రూపాల్లో ఉంటుంది? 2 రూపాలలో. ఒక వ్యక్తికి తన సోదరుడి మరణానంతరం అతడి భార్యను స్వీకరించవచ్చు అనే నియమాన్ని ఏమంటారు? దేవర న్యాయం. దేవర అనగా అర్థం ఏమిటి? భర్త సోదరుడు. ఏ బ్రాహ్మణం ప్రకారం పురుషుడు సగమే మిగతాది అతని భార్య అని పేర్కొనబడింది? తైత్తరీయ బ్రాహ్మణం. హిందూ ధర్మంలో 4 వర్ణాశ్రమ ధర్మాలలో ఏ ఆశ్రమం వివాహంతోనే ప్రారంభమవుతుంది? గృహస్థాశ్రమం. హిందూ ధర్మంలో 4 వర్ణాశ్రమ ధర్మాలలో ఏ ఆశ్రమం వివాహంతోనే ప్రారంభమవుతుంది? గృహస్థాశ్రమం. గృహస్థుడు వివాహం తర్వాత ఆచరించవలసిన యజ్ఞాలు ఎన్ని అని చెప్పారు? 5. గృహస్థుడు వివాహం తర్వాత ఆచరించవలసిన యజ్ఞాలు వాటిలో గృహస్థుడు వివాహానంతరం ఆచరించవలసిన 5 యజ్ఞాలలో లేనిదేది? రాజసూయ యజ్ఞం. ఉండేది దైవయజ్ఞం, ఋషి యజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, నరయజ్ఞం. ఈ 5 గృహస్థుడు వివాహానంతరం ఆచరించవలసిన 5 యజ్ఞాలు. స్త్రీ తల్లిగా మారేందుకు, పురుషుడు తండ్రిగా మారేందుకు సృష్టించబడ్డారు అని ఏ గ్రంథం చెబుతుంది? ఋగ్వేదం. స్త్రీ తల్లిగా మారేందుకు, పురుషుడు తండ్రిగా మారేందుకు సృష్టించబడ్డారని ఏ గ్రంథం చెబుతుంది? ఋగ్వేదం. మనువు ప్రకారం సాంప్రదాయ హిందూ వివాహ రూపాలు ఎన్ని? 8. మనువు ప్రకారము సాంప్రదాయ హిందూ వివాహ రూపాలు ఎన్ని? 8. సమాజం అంగీకరించిన ప్రశస్త వివాహ రూపాలు ఎన్ని? 4. కింది వాటిలో సమాజం అంగీకరించని అప్రశస్త వివాహ రూపం కానిది ఏది? కింది వాటిలో సమాజం అంగీకరించని అప్రశస్త వివాహ రూపం కానిది? ప్రజాపత్య వివాహం, గాంధర్వ వివాహం, అసుర వివాహం, పైశాచ వివాహం. ఇవన్నీ అంగీకరించని. హిందూ వివాహ రూపాలలో అత్యున్నతమైనటువంటి వివాహ విధానం ఏది? బ్రహ్మ వివాహం. బ్రహ్మ వివాహం పాటించడం వల్ల ఎన్ని తరాలు పవిత్రమవుతాయని నమ్ముతారు? 12 తరాలు. బ్రహ్మ వివాహం పాటించడం వల్ల ఎన్ని తరాలు పవిత్రమవుతాయని నమ్ముతారు? 12 తరాలు. వధువును అధిక దైవ చింతన గల యువకుడికి దక్షిణగా సమర్పించడాన్ని ఏ వివాహం అంటారు? దైవ వివాహం. వధువును అధిక దైవ చింతన గల యువకుడికి దక్షిణగా సమర్పించడాన్ని ఏ వివాహం అంటారు? దైవ వివాహం. వరుడి నుండి గోవులను స్వీకరించి బదులుగా అతడికి తన కుమార్తెను దానం చేయడాన్ని ఏ వివాహం అంటారు? అర్ష్య వివాహం. వరుడి నుండి గోవులను స్వీకరించి బదులుగా తన కుమార్తెను దానం చేయడాన్ని ఏమంటారు? అర్ష్య వివాహం. ప్రజాపత్య వివాహ విధానాన్ని పాటిస్తే ఎన్ని తరాలు పవిత్రం అవుతాయి? ప్రజాపత్య వివాహ విధానాన్ని పాటిస్తే ఎన్ని తరాలు పవిత్రం అవుతాయి? 7 తరాలు. ధనాశతో వధువును అమ్మడం అనేది కింద పేర్కొన్న ఏ వివాహ రూపంలో గమనించవచ్చు?
అసుర వివాహం. అసుర వివాహం అంటే ధనాశతో వధువును అమ్మడం అనేది. ధనాశతో వధువును అమ్మడం అనేది ఏ వివాహం? అసుర వివాహం. అసుర వివాహం కింది వాటిలో దేనిని పోలినటువంటిదిగా ఉంది అంటే కన్యాశుల్కం. కన్యాదానం, దక్షిణ, కృతజ్ఞత లాంటి అంశాలను ఏమాత్రం తావులేని వధూవరులకు అపరిమితమైన స్వేచ్ఛ ఉండే ప్రేమ వివాహం లాంటిది ఏది? గాంధర్వ వివాహం. కన్యాదానము, దక్షిణ, కృతజ్ఞత ఇట్లాంటివి ఏవి లేకుండా వధూవరులకు అపరిమితమైన స్వేచ్ఛ ఉండే ప్రేమ వివాహము ఏమంటారు? గాంధర్వ వివాహం. కన్యను బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి యుద్ధం మరియు గొడవలతో కూడుకొని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? రాక్షస వివాహం. కన్యను బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి యుద్ధం మరియు గొడవలతో కూడుకొని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? రాక్షస వివాహం. హిందూ వివాహ రూపాలలో అత్యంత హేయమైన వివాహంగా దేనిని పరిగణిస్తారు? పైశాచిక వివాహం. హిందూ వివాహ రూపాల అత్యంత హేయకరమైన వివాహం పైశాచిక వివాహం. వధువు నిద్రలో ఉన్నప్పుడు లేదా మత్తుకు గురి చేసి మతిస్థిమితం లేనప్పుడు బలాత్కారం చేసి చేసుకునే వివాహ రూపం ఏది? పైశాచిక వివాహం. పురుషుడు తనకంటే తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ఏ వివాహం అంటారు? అనులోమ వివాహం, హైపర్గమీ. పురుషుడు తనకంటే తక్కువ వర్ణం ఉండే అమ్మాయిని చేసుకుంటే అనులోమ వివాహం. ప్రాచీన కాలంలో అనులోమ వివాహం ఏ వర్గాలకే పరిమితమై ఉండేది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. శూద్ర స్త్రీకి మరియు మిగతా వర్ణాల వారికి జన్మించిన సంతానాన్ని ఏమని పిలిచేవారు? దాసీపుత్రులు. శూద్ర స్త్రీకి మరియు మిగతా వర్ణాలకు జన్మించిన సంతానాన్ని దాసీపుత్రులు అని పిలిచేవారు. తక్కువ వర్ణం వారిని ధర్మాచరణ కోసం కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం వివాహం చేసుకోవడంతో సమాజంలో ఏది ప్రారంభమైంది? బహుభార్యత్వం. తక్కువ వర్ణం వారిని ధర్మాచరణ కోసం కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం వివాహం చేసుకోవడంతో సమాజంలో బహుభార్యత్వం అనేది ఏర్పడింది. తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు తనకంటే ఉన్నత వర్ణంగా భావింపబడుతున్న స్త్రీల మధ్య జరిగే వివాహాన్ని ఏమంటారు? విలోమ లేదా ప్రతిలోమ వివాహం. మను అభిప్రాయం ప్రకారం ఏ వివాహం వల్ల జన్మించిన సంతానమే అస్పృశ్యులుగా పిలువబడినారు? ప్రతిలోమ వివాహం. మను అభిప్రాయం ప్రకారం ఏ వివాహం వల్ల జన్మించిన సంతానం అస్పృశ్యులుగా పిలువబడినారంటే ప్రతిలోమ వివాహం. సమాజంలో అంటరానితనానికి పునాదులు వేసిన వివాహ విధానం ఏది? ప్రతిలోమ వివాహం. సమాజంలో అంటరానితనానికి పునాదులు వేసిన వివాహం ప్రతిలోమ వివాహం. సమస్థాయి సమాన హోదా కలిగి ఉన్న వ్యక్తుల మధ్య జరిగే వివాహాన్ని ఏమంటారు? ఐసోగమి. సమస్థాయి కలిగిన వ్యక్తుల మధ్య జరిగే వివాహాన్ని ఏమంటారు? ఐసోగమి. అసమస్థాయి వ్యక్తుల మధ్య జరిగే వివాహాన్ని ఏమని పిలుస్తారు? అనిసోగమి. అసమస్థాయి వ్యక్తుల మధ్య జరిగే వివాహాన్ని ఏమని పిలుస్తారు? అనిసోగమి. హిందువులలో వివాహం అనేది ఇస్లాంలో వలె సామాజిక ఒప్పందం కాదు, అది ఒక మతపరమైన సంస్కారం మరియు సామాజిక విధి అని ఏ గ్రంథాన్ని రచించింది అని తెలిపింది ఎక్కడ? మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా అనే గ్రంథంలో రచించారు. ఆ గ్రంథం ఎవరు రచించింది? కపాడియా గారు. హిందువులలో వివాహం అనేది ఇస్లాంలో వలె సామాజిక ఒప్పందం కాదు, అది ఒక మతపరమైన సంస్కారం మరియు సామాజిక విధి అని తెలిపినారు. దేంట్లో ఏ గ్రంథంలో తెలిపినారు? మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా అనే గ్రంథంలో తెలిపినారు. ఆ గ్రంథం రచించింది ఎవరు? కపాడియా గారు. కపాడియా గారి ప్రకారం క్రింది వాటిలో హిందూ వివాహ లక్ష్యం కానిది ఏది? మోక్షం. కపాడియా గారు పేర్కొన్న 3 ప్రధాన హిందూ వివాహ లక్ష్యాలకు
అదనంగా దేనిని లక్ష్యంగా పేర్కొన్నారు? రుణ విముక్తి. కపాడియా గారు 3 ప్రధాన హిందూ వివాహ లక్ష్యాలకు అదనంగా దేనిని లక్ష్యంగా పేర్కొన్నారు? రుణ విముక్తి. హిందూ వివాహ ధర్మాలన్నింటిలోకెల్లా అత్యుత్తమమైన లక్షణం ఏది? ధర్మ. క్రింది వాటిలో హిందూ వివాహ ఆదర్శాలకు విరుద్ధమైన అంశం ఏది? వివాహం అనేది ఒక పవిత్ర బంధం. వివాహమునకు ప్రాతివ్రత్యం స్త్రీ పురుషులిద్దరికీ అత్యావశ్యకం. పునర్వివాహానికి అవకాశం లేదు మరియు విడాకులు తీసుకోకూడదు. ఇవన్నీ వచ్చేసి హిందూ వివాహ ఆదర్శాలు. కానీ వివాహం అనేది కేవలం తాత్కాలికం, శారీరక బంధం అనేది విరుద్ధం. వివాహం చేస్తున్నామని మౌఖికంగా చేసే ప్రతిజ్ఞను ఏమంటారు? బంధనం లేదా పాణిగ్రహ సంకల్పం. వధూవరుల యొక్క గోత్రాలు, వంశాలను బంధువులందరి ముందు బిగ్గరగా చదివే క్రతువు ఏది? వందనము. వివాహ సుముహూర్తానికి వధూవరుల యొక్క నుదుటి స్థానంలో ధరింపచేసే దానిని ఏమంటారు? బాసింగ ధారణ. వివాహ సుముహూర్తానికి వధూవరుల యొక్క నుదుటి స్థానంలో ధరింపజేసే దాన్ని ఏమంటారు? బాసింగ ధారణ. దంపతులకు సంపదను, సంతానాన్ని ప్రసాదించమని అగ్నిదేవునికి నమస్కరించే క్రతువును ఏమంటారు? వివాహ హోమం. వివాహ హోమంలో పాశ విముక్తి కోసం చేసే ముఖ్యమైన హోమం ఏది? లాజా హోమం. వివాహ హోమంలో పాశ విముక్తి కోసం చేసే ముఖ్యమైన హోమం ఏది? లాజా హోమం. వధువు తల్లిదండ్రులు, వధువు దగ్గరి బంధువులు నీటిని వరుడి చేతిలో పోస్తూ వరుడి కాళ్ళు కడుగుతూ వధువుని దానం చేయడాన్ని ఏమంటారు? కన్యాదానం. వధువు కుడి చేతిని వరుడు పట్టుకొని ఆమె చేతిని ఏ పరిస్థితుల్లోనూ వదలనని, అన్ని బాధ్యతలు తీసుకుంటానని చేసే ప్రమాణాన్ని ఏమంటారు? పాణిగ్రహణం. వధువు మెడకి వరుడు కట్టే పసుపు తాడును ఏమంటారు? మాంగల్య ధారణ. మాంగల్య ధారణలో వరుడు 3 ముళ్ళతో కూడిన మాంగల్య ధారణ వధువు మెడకు వేస్తాడు. ఇందులో రెండవ ముడి దేనికి ప్రమాణంగా భావిస్తారు? వాచ. మొదటిది వచ్చేసి మనస, 2 వాచ, 3వది కర్మన. మంగళసూత్రం నందుండే 2 సూత్రాలలో ఒకటి పుట్టింటికి, రెండవది మెట్టింటికి ప్రతిరూపమైతే వీటిలో ఏ సూత్రం పార్వతీదేవికి ప్రతిరూపమై రెండవది ఎవరికి రూపం? ఒక సూత్రం పార్వతీదేవికి, రెండవ సూత్రం ఎవరు ప్రతిరూపంగా ఉంటారు? శివుడు. వధువు యొక్క కాలి వేలికి ఉంగరాన్ని ధరింపచేసే తంతువుని ఏమంటారు? మెట్టెల ధారణ. అగ్నిహోత్రం చుట్టూ వధువు మరియు వరుడు సంయుక్తంగా చేసే ప్రదక్షిణలను ఏమంటారు? అగ్ని పరిణయం. అగ్నిహోత్రం చుట్టూ వధువు వరుడు సంయుక్తంగా చేసే ప్రదక్షిణలను ఏమంటారు? అగ్ని పరిణయం. సప్తపది క్రతువులలో వధువరులిద్దరూ ఏ దిక్కు వైపుగా కలిసి 7 అడుగులు వేస్తారు? ఈశాన్యం. సప్తపది క్రతువులో వధువరులిద్దరూ ఈశాన్యం వైపు కలిసి 7 అడుగులు వేస్తారు. సప్తపదిలో మొదటి అడుగు దేనిని సూచిస్తుంది? పరస్పర పోషణ. భార్యాభర్తలిద్దరూ కలిసి శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక జీవనాన్ని కలిసి కొనసాగించడం అనేది సప్తపదిలో ఎన్నో అడుగు యొక్క ప్రాధాన్యత? 2వ అడుగు. సప్తపదిలో సంతానాన్ని పొందడం మరియు వారి బాగోగులను చూసుకోవడం అనేది ఎన్నో అడుగు? 5వ అడుగు. హిందూ వివాహ వ్యవస్థలోని చివర వివాహ క్రతువు ఏది? అరుంధతి దర్శనం. భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలలో జీవిత భాగస్వామిని ఏమని పిలుస్తారు? సంకి. భారతదేశంలో అధిక శాతం వివాహాలు కింది ఏ పద్ధతి ద్వారా జరుగుతాయి? సంప్రదింపుల ద్వారా వివాహం. భారతదేశంలో అధిక శాతం వివాహాలు సంప్రదింపుల ద్వారా వివాహం. వరుడు ఓలి చెల్లించలేని సందర్భంలో వధువు కుటుంబానికి తన సేవను అందించే పద్ధతిని ఏమంటారు? సేవ ద్వారా వివాహం. వరుడు ఓలి చెల్లించలేని సందర్భంలో వధువు కుటుంబానికి తన సేవను అందించే పద్ధతిని ఏమంటారు? సేవ ద్వారా వివాహం. కింది ఏ తెగలలో వివాహానికి ముందే సేవ చేయాలనే నియమం ఉంది? భగత, సబరులు.
భగత సవరుల తెగలో వివాహం ముందే సేవ చేయాలని నియమం ఉంది. 2 కుటుంబాల మధ్య పరస్పర వధూవరుల మార్పిడిని జరిగే వివాహాన్ని కుండ మార్పిడి వివాహం అని కూడా అంటారు. అయితే దీని అసలు పేరేమిటి? 2 కుటుంబాల మధ్య పరస్పర వధూవరులు మార్పిడిని జరిగేదాన్ని కుండ మార్పిడి అని అంటారు. దీనిని అసలు పేరేమిటి? వినిమయం ద్వారా వివాహం. ముల్లాటనులు, నిషావనులు మరియు బాటియాల తెగలలో కింది ఏ వివాహ పద్ధతి కనిపిస్తుంది? వినిమయం ద్వారా వివాహం. ఉల్లాటనులు, నిషావనులు మరియు బాటియాల తెగలలో కింది ఏ వివాహ పద్ధతి కనిపిస్తుంది అంటే వినిమయం ద్వారా వివాహం. వివాహానికి ముందు వరుడు వధువు కుటుంబం ఇంటి దగ్గర కొద్ది కాలం పాటు పని చేయాల్సిన సమయంలో వరుడి యొక్క గుణగణాలను వివిధ సందర్భాలలో పరీక్షించే విధానం ఎవరిలో కనిపిస్తుంది? మణిపూర్ కుకీలు. మణిపూర్ కుకీలలో వివాహానికి ముందు వరుడు వధువు కుటుంబం ఇంటి దగ్గర కొద్ది కాలం పాటు పనిచేయాల్సింది. ఆ సమయంలో వరుడి యొక్క గుణగణాలను పరీక్షిస్తారు. అది ఎవరిలో కనిపిస్తుంది అంటే మణిపూర్ కుకీలలో వివాహానికి ముందే వరుడు వచ్చి వధువు ఇంట్లో కొద్ది కాలం పాటు పనిచేయాల్సింది ఉంటుంది. యుద్ధం ద్వారా లేదా కిడ్నాప్ చేయడం ద్వారా జీవిత భాగస్వామిని సంపాదించుకునే పద్ధతిని అపహరణ ద్వారా వివాహం అంటారు. దీనికి ఉదాహరణ ఏది? రుక్మిణి యొక్క వివాహం. వరుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వధువు సహకరించే కరి పరిగ్రహణం కింది ఏ తెగలలో జరుగుతుంది? నాగ, గోండు, హో. వధువు తనకు నచ్చిన వరుడి ఇంటి ముందు కూర్చొని వారు చీదరించుకున్నప్పటికీ పెళ్లి చేసుకునేంత వరకు పట్టుదలగా ఉండే వివాహ పద్ధతిని ఏమంటారు? అనాహుతం. హోలు, కమార్లు, గదబలు, సవరులు తెగలలో కింది ఏ వివాహ పద్ధతి కనిపిస్తుంది? అనాహుతం. స్వయంవరాన్ని పోలి ఉంటూ రాజస్థాన్లోని బిల్లుల యందు కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టిన అవివాహిత పురుషుడికి గ్రామంలోని ఏ అవివాహిత స్త్రీనైనా వివాహం చేసుకునే హక్కు లభించే పద్ధతి ఏది? ప్రయోగం. కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టిన అవివాహిత పురుషుడికి గ్రామంలో ఏ అవివాహిత స్త్రీనైనా వివాహం చేసుకునే హక్కు లభించదంట. ఆ పద్ధతి ఏది? ప్రయోగం. వధూవరులిద్దరూ తమ తల్లిదండ్రులకు తెలియకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి వివాహం చేసుకోవడం ఏమంటారు? పలాయనం. బోయ, కొండదొర, జాతపులు, గోండులలో కింది ఏ వివాహ రూపం కనిపిస్తుంది? పలాయనం. వివాహ సందర్భంగా వధువు కోసం మాత్రమే బంధువులు, వధువు కుటుంబ సభ్యులు మరియు కాబోయే భర్త అందించిన వివిధ కానుకలు, ఇతర సంపదను ఏమంటారు? వధుధనం. భారతదేశంలో వరకట్న నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరం తీసుకొచ్చారు? 1961. గిరిజనులలో వివాహ సందర్భంగా వరుడు వధువు కుటుంబానికి పశువుల రూపంలో గాని లేదా మరే ఇతర రూపంలో గాని చెల్లించే మొత్తాన్ని ఏమంటారు? ఓలి. వరుడు వివాహం కోసం బాలికను కొనుక్కునేందుకు బాలిక తల్లిదండ్రులకు చెల్లించే మొత్తాన్ని ఏమంటారు? కన్యాశుల్కం. ప్రసిద్ధ రచయిత గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం మరియు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే నాటకాలను దేనికి వ్యతిరేకంగా రాశారు? కన్యాశుల్కం. ఇస్లాం సాంప్రదాయంలో వివాహ ప్రతిపాదన సందర్భంగా కాబోయే భార్యకు వరుడు డబ్బుల రూపంలో లేదా ఆస్తి రూపంలో ఆర్థిక భద్రతను కల్పించడాన్ని ఏమంటారు? మోహర్. ఇస్లాం సాంప్రదాయంలో వివాహ ప్రతిపాదన సందర్భం కాబోయే భార్యకు వరుడు డబ్బులు లేదా ఆస్తి ఇచ్చే భద్రతను ఆర్థిక భద్రతను ఏమంటారు? మోహర్. హిందూ వివాహ చట్ట ప్రకారం కింది వాటిలో ఏది నేరంగా పరిగణించబడుతుంది? బహుభార్యత్వము, బహుభర్తృత్వము. ఇస్లాం సాంప్రదాయ చట్టాల ప్రకారం ఒక పురుషుడు గరిష్టంగా ఎంతమంది భార్యలను కలిగి ఉండటానికి అనుమతి కలదు? 4. ఇస్లాం నందు వివాహాన్ని ఏమని పిలుస్తారు? నిఖా. నిఖా అనేది ఏ భాషా పదం? అరబిక్. ఇస్లాం నందు వివాహం అనేది ఏ రకమైన బంధం? సామాజిక ఒప్పందం లేదా లౌకిక బంధం. కింది వాటిలో ఇస్లాం వివాహం యొక్క ముఖ్య లక్షణాలలో లేనిది ఏది?
ఇస్లాం వివాహం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటివి? క్రమబద్ధమైన జీవనం, లైంగిక నియంత్రణ, కుటుంబ స్థాపన మరియు సంతాన ఉత్పత్తి, జీవిత భాగస్వామి ఎంపిక నందు సమాంతర పిత్రీయ సంతతి వివాహాలకు మొదటి ప్రాధాన్యత. కానీ సి అనేది లేదు. జీవితకాలం పాటు భార్యాభర్తలు విడిపోకుండా మాత్రమే ఉండడం అనేది ఇస్లాం మత వివాహం యొక్క ముఖ్య లక్షణము కాదు. ఇస్లాంలో పురుషుడు నలుగురు భార్యల్ని కలిగి ఉండేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ ఏ వివాహాన్ని పాటించాలని తెలిపింది? ఏక వివాహాన్ని. ఇస్లాంలో భార్య బతికి ఉండగా ఆమె సోదరిని వివాహం చేసుకోవడం నిషిద్ధం. కానీ ఏ సందర్భంలో మాత్రం చేసుకోవచ్చు? భార్య చనిపోయిన సందర్భంలో. ఏ చట్టాలను అనుసరించి జరిగిన వివాహాలను మాత్రమే న్యాయమైన వివాహాలు, సహీనిక అంటారు? షరియత్ చట్టాలు. ఏ చట్టాలను అనుసరించి జరిగిన వివాహాలను మాత్రమే న్యాయమైన వివాహాలు అంటారు అంటే షరియత్ చట్టాలను అనుసరించి జరిగిన వివాహాలను న్యాయమైన చట్టాలు అంటారు. ఇస్లాం వివాహ రూపాలు ప్రధానంగా ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు. కింది వాటిలో ఇస్లాం వివాహ రూపాలలో లేనిది ఏది? ఇస్లాం వివాహాలు 3 రకాలు ఉంటాయి. లేనిటివేంటివి అంటే పునర్వివాహాలు అనేటివి లేవు. చట్టబద్ధ వివాహాలు, అపసవ్య వివాహాలు, చల్లని వివాహాలు అని 3 ఉంటాయి. చట్టబద్ధ వివాహాలు, అపసవ్య వివాహాలు, చల్లని వివాహాలు. ఇద్దరు సాక్షులు మౌల్వి, ఖాజీ సమక్షంలో పెళ్లి కుమారుడు చేసే వివాహ ప్రతిపాదనను ఏమంటారు? ఇజాబ్. ఇద్దరు సాక్షులు మౌల్వి, ఖాజీ సమక్షంలో పెళ్లి కుమారు చేసే ప్రతిపాదన ఏమంటారు? ఇజాబ్. వివాహ ప్రతిపాదనకు ప్రతిగా వధువు ఒకేసారి వరుసగా 3 సార్లు అంగీకారాన్ని తెలపడాన్ని ఏమంటారు? కుబాల్ హే. ఇస్లాంలో చట్టబద్ధమైన వివాహానికి సంబంధించి కింది వాటిలో సరైన నిబంధన ఏది? మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తుల మధ్య వివాహం జరగాలి. ఇస్లాం వివాహ రూపాలలో అపసవ్య వివాహాలను ఏమని పిలుస్తారు? ఏమని కూడా పిలుస్తారు? ఫాసిద్ వివాహాలు. ఇస్లాం వివాహ రూపాలలో అపసవ్య వివాహాలను ఏమని కూడా పిలుస్తారు? ఫాసిద్ వివాహాలు. కింది ఏ సందర్భాలలో జరిగే వివాహాన్ని ఫాసిద్ వివాహం అంటారు? సాక్షులు లేకుండా జరిగే వివాహం. కింది ఏ సందర్భంలో జరిగే వివాహాన్ని ఫాసిద్ వివాహం అంటారు? సాక్షులు లేకుండా జరిగే వివాహం. క్రింది వానిలో ఏ స్త్రీకి వివాహం చేసుకోవడం అపసవ్య వివాహం కిందకి వస్తుంది? 5వ స్త్రీని లేదా ఇద్దత్ కాలాన్ని పాటిస్తున్న స్త్రీని పెళ్లి చేసుకోవడాన్ని అపసవ్య వివాహం అంటారు. ఇస్లాం వివాహ రూపాలలో చల్లని వివాహాలను ఏమని పిలుస్తారు? బాతిల్ వివాహాలు. ఇస్లాం వివాహ రూపాలలో చల్లని వివాహాలను ఏమని పిలుస్తారు? బాతిల్ వివాహాలు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం కింది ఏ సందర్భంలో జరిగే వివాహం చల్లని వివాహం అవుతుంది? ముస్లిం మహిళ విగ్రహారాధికులను పెళ్లి చేసుకోవడం, పెంపుడు సంబంధం ఉన్న వారి మధ్య జరిగే వివాహాలు, మానసిక అనారోగ్యం ఉన్నప్పుడు జరిగే వివాహాలు. వీటిని చల్లని వివాహాలు, బాతిల్ వివాహం అంటారు. రక్త సంబంధికుల మధ్య జరిగే వివాహాలు ఇస్లాంలో ఏ రకమైన వివాహాలుగా పేర్కొనబడ్డాయి? బాతిల్ వివాహాలు. వైవాహిక బంధుత్వం రీత్యా వివాహ నిషేధం ఉన్న వారి మధ్య జరిగే వివాహం వల్ల జన్మించిన సంతానాన్ని ఏ విధంగా గుర్తిస్తారు? చట్టబద్ధ సంతానంగా గుర్తించబడరు. పురాతన అరబ్ వివాహాలు ప్రధానంగా ఎన్ని రూపాలలో కనిపిస్తాయి? 3. పురాతన అరబ్ వివాహాలు ప్రధానంగా 3 రూపాలలో కనిపిస్తాయి. అవేంటివి అంటే కింది వాటిలో పురాతన అరబ్ వివాహాల రూపాలలో లేనిది ఏది? అంటే 3. పురాతన అరబ్ వివాహాలు 3 రూపాలలో ఉన్నాయి. అదేంటి? ముతా వివాహం, బీనా వివాహం, బాల్ వివాహం. నికా వివాహం అనేది లేదు. ముతా అనేది ఒక అరబిక్ పదం. దీని అర్థం ఏమిటి? ఆనందపడు, సుఖించు. బంధువుల జోక్యం ఉండని ఒక తాత్కాలిక వివాహ రూపం ఏది? ముతా వివాహం. ముతా వివాహ పద్ధతిలో ఒక ముస్లిం పురుషుడు కింది ఏ మతస్థ
కులస్తుల స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. ముస్లిం పురుషుడు ముతా వివాహంలో ఎవరిని చేసుకోవచ్చు? ముస్లింని చేసుకోవచ్చు, క్రిస్టియన్ని చేసుకోవచ్చు, జూయిస్ని చేసుకోవచ్చు. ఆన్సర్ ఇస్ డి పై వారందరినీ. ముతా వివాహం ద్వారా పొందిన భార్యని ఏమని పిలుస్తారు? సిగాహ్. ముతా వివాహం ద్వారా పొందిన భార్యను సిగాహ్ అంటారు. ముస్లింలలోని ఏ వర్గంలో మాత్రమే ముతా వివాహానికి అంగీకారం కలదు? షియాలు. షియా అనే వర్గంలో వాళ్ళకు మాత్రమే ముతా వివాహానికి అంగీకారం కలదు. ఏ వివాహ పద్ధతిలో స్త్రీ తన అభిష్టం మేరకు పురుషుణ్ణి తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది మరియు తనకు అయిష్టత ఏర్పడినప్పుడు సంబంధాన్ని తెంచుకుంటుంది? బీనా వివాహం. బీనా వివాహం పద్ధతి ప్రకారం స్త్రీ తన అభిష్టం మేరకు పురుషుణ్ణి తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది, తన ఇష్టత ఏర్పడినప్పుడు సంబంధాన్ని తెంచుకుంటుంది. ఏ వివాహం? బీనా వివాహం. బీనా వివాహ విధానంలో కింది వానిలో సరైన అంశం ఏది? స్త్రీ సర్వాధికారి మరియు సంతానంపై స్త్రీకే హక్కులు ఉంటాయి. స్త్రీ చొరవతో సంబంధం ఏర్పడుతుంది కానీ అధికారం పురుషుడికి ఉంటుంది. స్త్రీ చొరవతో సంబంధం ఏర్పడుతుంది కానీ అధికారం పురుషుడికి ఉంటుంది మరియు సంతానం అతనికి చెందుతుంది అనే నియమం ఏ వివాహంలో కనిపిస్తుంది? బాల్ వివాహం. ముస్లిం ధర్మశాస్త్ర ప్రకారం వివాహాన్ని పురస్కరించుకొని మహిళలకు కాబోయే భర్త ఇచ్చే డబ్బు లేదా ఆస్తిని ఏమంటారు? మోహర్. ముస్లిం ధర్మశాస్త్ర ప్రకారం వివాహానికి మహిళకు కాబోయే భర్త ఇచ్చే డబ్బుని ఏమంటారు? మోహర్. మోహర్ యొక్క ముఖ్య ఉద్దేశాలలో కింది వాటిలో సరైనది ఏది? పైవన్నీ. స్త్రీకి ఆర్థికపరమైన సాధికారత కల్పించడం, పురుషుడు విడాకులు తీసుకోకుండా చేయడం, స్త్రీకి గౌరవాన్ని ఇస్తున్నామని తెలపడం. మోహర్ ప్రతిపాదన సాధారణంగా ఎవరి సమక్షంలో జరుగుతుంది? పెళ్లి కూతురు దగ్గరి బంధువు. ముస్లింల యందు విడాకుల విధానం ప్రధానంగా ఎన్ని విధానాలలో అనుమతించబడుతుంది? 3. స్త్రీ విడాకుల ప్రతిపాదన చేయగా దానిని పురుషుడు అంగీకరించి తీసుకునే విడాకులను ఏమంటారు? కులా విడాకులు. స్త్రీ పురుషుడు ఎవరైనా విడాకుల ప్రతిపాదన చేయగా పరస్పర అంగీకారంతో తీసుకునే విడాకులను ఏమంటారు? ముబారత్ విడాకులు. ఇస్లాం సంప్రదాయంలో పురుషుడికి మాత్రమే విడాకులు ఇవ్వడానికి వీలు కల్పించిన విధానాన్ని ఏమంటారు? తలాక్. రాతపూర్వకంగా తలాక్ పాటిస్తూ ఆ పత్రాన్ని ఏమని పిలుస్తారు? తలాక్ నామా. మౌఖిక తలాక్ను ప్రధానంగా ఏ 2 రూపాలలో పేర్కొంటారు? సాంప్రదాయ తలాక్ మరియు సాంప్రదాయ రహిత తలాక్. ప్రవక్త ప్రవచనాలే ఆధారంగా కలిగిన సాంప్రదాయబద్ధ తలాక్ తిరిగి ఏ 2 రూపాలలో అనుసరించబడుతుంది? హసన్ తలాక్, హాసన్ తలాక్. చాలా మంచిదని అర్థం కలిగిన స్త్రీ యొక్క 2 తురై కాలాల మధ్య ఒకేసారి తలాక్ అని ఉద్ధరించి విడాకులు మంజూరు చేసే విధానాన్ని ఏమంటారు? అహసన్ తలాక్. ఋతు కాలాల మధ్యలో 3 సార్లు తలాక్ ని ఉచ్చరించి 3 నెల బిదత్ తలాక్ లేదా సాంప్రదాయ రహిత తలాక్ను కింది ఏ పేరుతో కూడా పిలుస్తారు? బియాన్ తలాక్ లేదా తిరుగులేని తలాక్. బిదత్ తలాక్ లేదా సాంప్రదాయ రహిత తలాక్ను ఏ పేరుతో పిలుస్తారు? బియాన్ తలాక్ లేదా తిరుగులేని తలాక్. బిదత్ అనగా అర్థం ఏమిటి? అపసవ్యమైన లేదా సక్రమం కానిది. బిదత్ తలాక్ విధానం కింది వారిలో ఎవరిలో ఎక్కువగా ఆచరిస్తున్నారు? సున్నీలు. బిదత్ తలాక్ విధానం కింది వారిలో ఎవరిలో ఎక్కువ ఆచరిస్తున్నారు? సున్నీలు. కింది ఏ తలాక్ విధానం ఖురాన్లో లేదనే అభిప్రాయం కలదు? బిదత్ తలాక్. ఏ తలాక్ విధానం ఖురాన్లో లేదనే అభిప్రాయం కలదు అంటే బిదత్ తలాక్. ఒకేసారి తలాక్ అని ఉచ్చరించి తలాక్ ఇవ్వడం లేదా 3 సార్లు వరుసగా తలాక్ అని చెప్పి వెంటనే సంబంధాన్ని రద్దు చేసుకోవడాన్ని ఏమంటారు? బిదత్ తలాక్. కేంద్ర ప్రభుత్వం కింది ఏ చట్టం ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన బిదత్ తలాక్ విధానాన్ని రద్దు చేసింది? వివాహిత ముస్లిం మహిళా వివాహ హక్కు చట్టం 2019. వివాహిత ముస్లిం మహిళా వివాహ హక్కు చట్టం 2019.
షరియా చట్టం ప్రకారం విడాకులు కింది ఏ రూపాల్లో పొందవచ్చు? ఇలా జిహోర్ లియాన్ 4 నెలలు వరుసగా ఆధ్యాత్మిక జీవనంలో గడుపుతూ దాంపత్య జీవనాన్ని వదిలి ఆ తర్వాత కూడా అలాగే కొనసాగితే భార్య విడాకులు కోరవచ్చు అనే సాంప్రదాయాన్ని ఏమంటారు? ఇలా 4 నెలలు వరుసగా ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ దాంపత్య జీవనాన్ని వదిలి ఆ తర్వాత కూడా అలాగే కొనసాగితే భార్య విడాకులు కోరవచ్చు అనే సాంప్రదాయాన్ని ఏమంటారు? ఇలా దగ్గరి బంధువులా భావిస్తున్నానని, ప్రత్యేకించి మాతృరూపంలో కనిపిస్తున్నావని పురుషుడు తన భార్యతో వివాహ బంధాన్ని తెంచుకోవడాన్ని ఏమంటారు? జిహోర్. భార్య యొక్క శీలాన్ని శంకిస్తూ భర్త విడాకులు పొందడాన్ని ఏమంటారు? లియాన్. వివాహ సమయంలో పురుషుడు తలాక్ అధికారాన్ని త్యాగం చేసి తన భార్యకు గాని మరెవరికైనా అప్పగించి దానిని ఉపయోగించి విడాకులు తీసుకుంటే దానిని ఏమంటారు? తఫ్వీద్ తలాక్. ముస్లిం వివాహ రద్దు చట్టం 1938 ప్రకారం భర్త ఎన్ని సంవత్సరాల పాటు కనపడకుండా పోతే ముస్లిం మహిళ విడాకులను పొందవచ్చు? 4 సంవత్సరములు. ముస్లిం వివాహ రద్దు చట్టం 1939 ప్రకారం భర్త కింది ఏ శిక్షకు గురైతే భార్య విడాకులు పొందవచ్చు? 7 సంవత్సరముల జైలు శిక్ష. వివాహిత ముస్లిం మహిళా వివాహపు హక్కుల పరిరక్షణ చట్టం 2019 కింది ఏ పేరుతో పిలుస్తారు? ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కేంద్ర కేబినెట్ తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ను ఏ తేదీన విడుదల చేశారు? సెప్టెంబర్ 18, 2018. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కేంద్ర కేబినెట్ తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ను ఏ తేదీన విడుదల చేశారు? సెప్టెంబర్ 18, 2018. ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం తలాక్ ఈ బిదత్ మరియు దానిని పోలిన ఇతర తలాక్ విధానాలు నిషేధం మరియు నేరంగా పరిగణించబడుతుంది? సెక్షన్ 3. ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం తలాక్ ఈ బిదత్ మరియు దాని పోలిన ఇతర తలాక్ విధానాలు నిషేధం మరియు నేరంగా పరిగణించబడుతుంది? సెక్షన్ 3. ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ట్రిపుల్ తలాక్ని పాటించిన వారికి ఎన్ని సంవత్సరములు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది? 3 సంవత్సరములు. ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం తలాక్ పాటించిన సందర్భంలో సదరు భార్యకు భర్త మెయింటెనెన్స్ ఖర్చులు ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది మరియు మైనర్ పిల్లలను తల్లి వద్దే ఉంచుకునే హక్కు ఉంటుంది? సెక్షన్ 5. క్రైస్తవ వివాహ వ్యవస్థలో కింది వానిలో వివాహానికి పునాదిగా వేటిని పాటిస్తారు? ప్రేమ మరియు సమానత్వం. క్రైస్తవ వివాహ వ్యవస్థలో క్రింది వానిలో వివాహానికి పునాదిగా వేటిని పాటిస్తారు? ప్రేమ మరియు సమానత్వం. వివాహానికి అధికారి దేవుడు. వివాహం చేసుకోవడం మతపరమైన విధి అని పేర్కొన్నది ఎవరు? సెయింట్ పాల్. క్రైస్తవ సాంప్రదాయ పరిభాషలో ఐసోగమీ అనగానే అర్థం ఏమిటి? సమస్థాయి వ్యక్తుల మధ్య వివాహం జరగటం. క్రైస్తవ వివాహ నియమాల ప్రకారం కింది వారిలో ఎవరి మధ్య వివాహం నిషేధించబడింది? బాప్తిజం ఇచ్చే వారికి పుచ్చుకునే వారి మధ్య. భారతదేశంలో క్రైస్తవులకు ఏ చట్ట ప్రకారం వివాహం జరగాలి? క్రైస్తవ వివాహ చట్టం 1872. క్రైస్తవ వివాహ చట్టం 1872లోని నిబంధనలను ఏ సంవత్సరంలో సవరించారు? 1928. క్రైస్తవ వివాహ చట్టం 1872లో ఏ సెక్షన్ ప్రకారం వివాహం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య జరగాలి? సెక్షన్ 10. క్రైస్తవ వివాహ చట్టం 1872లోని సెక్షన్ 13 ప్రకారం జరగబోయే వివాహం గురించి వరుసగా ఎన్ని ఆదివారాల పాటు చర్చిలో అందరికీ తెలపాలి లేదా బోర్డు ప్రదర్శన చేయాలి? 3 ఆదివారాలు. క్రైస్తవ వివాహ చట్టం 1872లో సెక్షన్ 60 ప్రకారం వివాహ వయస్సు వధువుకు మరియు వరుడికి వరుసగా ఎంత ఉండాలి? వధువుకు 18 మరియు వరుడికి 21. క్రైస్తవ వివాహ చట్టం 1872 ప్రకారం వివాహం తప్పనిసరిగా ఎక్కడ జరగాలని సెక్షన్ 11 పేర్కొంటుంది? చర్చి ఆవరణలోనే. భారతీయ విడాకుల చట్టం 1869 ప్రకారం భార్యకి క్రింది ఏ సందర్భాలలో విడాకులు కోరవచ్చు? క్రూరత్వం, మతం వదిలిపెట్టడం, జారత్వం. భారతీయ విడాకుల చట్టం 1869 ప్రకారం భార్య విడాకులు కోరడానికి
కారణములలో లేనిది. భారతీయ విడాకుల చట్టం భార్య విడాకులు కోరడానికి కారణాలు ఏ ఉండొచ్చు? రెండో వివాహం చేసుకున్నప్పుడు కోరొచ్చు, మానభంగం కేసులో దోషిగా తేలినప్పుడు, అసహజ లైంగిక కార్యకలాపాలు ఉన్నప్పుడు భార్య విడాకులు కోరవచ్చు. 1 సంవత్సరం ఇల్లు వదిలిపెట్టడం వలన విడాకులు కోరకూడదు. సెక్షన్ 18 ప్రకారం క్రింది ఏ సందర్భాలలో భార్య గాని భర్త గాని వివాహాన్ని రద్దు చేయవలసిందిగా కోరవచ్చు? వివాహ సమయానికే నపుంసకత్వం ఉండటం, మూర్ఖమైన ప్రవర్తన, నయము కాని పిచ్చి ఉన్నప్పుడు. సెక్షన్ 18 ప్రకారం ఏ సందర్భాల్లో భార్య గాని భర్త గాని వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు? వివాహ సమయానికే నపుంసకత్వం ఉండటం, మూర్ఖమైన ప్రవర్తన, నయము కాని పిచ్చి ఉన్నప్పుడు. భారతదేశంలోని అన్ని మతాల వివాహ వ్యవస్థలలో లోపాలు ఉండటానికి, స్త్రీల పట్ల అణచివేత ధోరణికి ప్రధాన కారణం ఏమిటి? పితృస్వామ్య విలువలను పాటించడం. అన్ని మతాల వివాహాల వ్యవస్థల్లో లోపాలు ఉండడానికి, స్త్రీల పట్ల అణచివేత ధోరణి ప్రధాన కారణం ఏంటి? పితృస్వామ్య విలువలను పాటించడం. భారతదేశంలోని వివాహ వ్యవస్థలో గల ముఖ్యమైన లోపాలు అనే జాబితాలోకి రానిది ఏది? బాల్య వివాహాలు, వరకట్నం, బహుభార్యత్వం, తలాక్ వ్యవస్థ, కులాంతర, మతాంతర వివాహాల రక్షణ లేకపోవడం ఇవన్నీ వివాహ వ్యవస్థలో ముఖ్యమైన లోపాలు. ఏక వివాహ పద్ధతిని ప్రోత్సహించడం అనేది లోపం కాదు. వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులకు దోహదపడిన కారణాలలో కింది వాటిలో సరైనది ఏది? సంఘ సంస్కర్తల కృషి, బాలికలకు విద్యా అవకాశాలు కల్పించడం, భూస్వామ్య వ్యవస్థ అంతరించడం. ఇవన్నీ ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వివాహం జరగకపోయినా కడుపు ఉన్నట్లయితే వారికి ఏ చట్టం వర్తిస్తుందని పేర్కొన్నారు? గృహహింస చట్టం. భారతదేశంలో సతీ సహగమన నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1829. హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1856. పౌర ప్రత్యేక వివాహ చట్టం ఏ సంవత్సరానికి సంబంధించినది? 1872. శారదా చట్టం దేనికి పేరు? బాల్య వివాహ నిషేధ చట్టం. బాల్య వివాహ నిషేధ చట్టం, శారదా చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1929. హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? 1955. హిందూ వివాహ చట్టం 1955. వరకట్న నిషేధ చట్టం 1961ను కింది ఏ సంవత్సరంలో సవరించారు? 1984, 86. ముస్లిం వివాహ రద్దు చట్టంను ఏ సంవత్సరంలో సవరించారు? 1959. ముస్లిం వివాహ రద్దు చట్టంను ఏ సంవత్సరంలో సవరించడం జరిగింది? 1959. శారదా చట్టాన్ని 1978లో సవరించి వివాహ వయసుకు బాలికలకు మరియు బాలురకు వరుసగా ఏ విధంగా మార్చారు? 1871. 18 ఏళ్ళు అమ్మాయికి, 21 అబ్బాయిలకు. బాలికలకు 18, బాలురకు 21. శారదా చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం బాల్య వివాహ నిరోధ అధికారి ఎంపిక జరుగుతుంది? సెక్షన్ 16. వరకట్న నిషేధ చట్టం 1961 ఏ తేదీ నుండి అమలులోకి వచ్చింది? మే 20, 1961. వరకట్న నిషేధ చట్టం ప్రకారం ఎంత సొమ్ముకు మించి తీసుకుంటే దాన్ని వరకట్నంగా పరిగణిస్తారు? 2000కు మించి తీసుకుంటే దాన్ని వరకట్నం పరిగణిస్తారు. వరకట్నం ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ప్రారంభంలో చట్ట ప్రకారం విధించే శిక్ష ఏమిటి? 6 నెలలు జైలు శిక్ష, 15,000 జరిమానా. వరకట్న నిషేధ చట్టాన్ని 1986లో సవరించి జైలు శిక్షను గరిష్టంగా ఎన్ని సంవత్సరాలకు పెంచడం జరిగింది? 5 సంవత్సరాలకి. బాల్య వివాహ నిషేధ చట్టంను ఏ తేదీ నుండి అమలులోకి వచ్చింది? జనవరి 10, 2007. బాల్య వివాహ నిషేధ చట్టంను అతిక్రమించిన వారికి విధించే శిక్ష 2 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. హిందువుల్లో బహుభార్యత్వాన్ని, బహుభర్తృత్వాన్ని నిషేధించిన మొదటి చట్టం ఏది? హిందూ వివాహ చట్టం 1955. హిందూ వివాహ చట్టం 1955 ఏ తేదీ నుండి అమలులోకి వచ్చింది? మే 18, 1955. హిందూ వివాహ చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి? సెక్షన్ 8.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం వివాహ సమయం నాటికే నపుంసకత్వం ఉండటం, గర్భవతి అయి ఉండటం, వజైనిస్మస్ లాంటి కారణాలతో వివాహం ఏమవుతుంది? రద్దవుతుంది. హిందూ వివాహ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం కింది కొన్ని సందర్భాల్లో విడాకులు కోరవచ్చు? సెక్షన్ 13. సెక్షన్ 13 ప్రకారం విడాకులు కోరడానికి గల కారణాలలో కింది వానిలో లేనిది ఏది? మతాంతర వివాహం చేసుకోవడం. ఐపీసీ 494 ప్రకారం జీవిత భాగస్వామి ఉండగా పునర్వివాహానికి పాల్పడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుంది? 7 సంవత్సరముల జైలు శిక్ష. ఐపీసీ 495 ప్రకారం మొదటి వివాహాన్ని రహస్యంగా దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుంది? 10 సంవత్సరముల జైలు శిక్ష. వివాహ విషయంలో బాలిక వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఏ తేదీన నిర్ణయం తీసుకుంది? 16 డిసెంబర్ 2021. క్రైస్తవ వివాహ వ్యవస్థలో పరిభాష ప్రకారం అనిసోగమి అని అర్థం ఏమిటి? అసమస్థాయి వ్యక్తుల మధ్య జరిగే వివాహం. అసమస్థాయి వ్యక్తుల మధ్య జరిగే వివాహం.